ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే సింహలగ్నం వారికి మీ రాష్ట్రాధిపతి మీకు వ్యయంలో ఉన్నాడు. అంటే మీరేం చేస్తున్నారు, మీకు ఏం కావాలో కూడా క్లియర్ కట్లో మీకే అర్థం కాని దుస్థితిలో ఉంటారు. దాని నుంచి బయటపడడానికి మీకు అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది. అమ్మవారు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి అమ్మవారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు మీ రాశిలోనే ఉన్నాడు. ఇక్కడ 1లో శుక్రుడు చక్కగా యోగిస్తాడు. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఒక పట్టు దొరుకుతుంది, మీరు ఆశించిన మలుపు తిరుగుతారు, కాలం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అలాగే బుధుడు మీకు లాభాధిపతి, ద్వితీయాధిపతి. ఉద్యోగం అంటే మీరు చేసే జాబ్లోనే బిజినెస్ లాగా మీరు కొన్ని ప్రయోగాలు చేస్తారు, అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2లో కేతువు ఉన్నాడు. కుటుంబంలో మధ్యలో చిన్న చిన్న గొడవలు తర్కాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తృతీయాధిపతి చెప్పుకున్నాక సిబిలింగ్స్తో మంచి బాంధవ్యాలు ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు కొంత మీకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది 2లో కేతు ఉండడం మూలంగా. ఇంకా మంచి సంబంధం రావాలంటే రవి ఎప్పుడైతే తన స్వక్షేత్రంలోకి అడుగు పెడతాడో అప్పుడు కొంత మీకు ఊరట లభిస్తుంది, దగ్గరికి వస్తాయి. కుదరకపోవచ్చు, ఇంకా కొంత గ్యాప్ తీసుకోవచ్చు. కాకపోతే దూరం అయిపోయే అవకాశాలు లేవు. ఇల్లు, గోల్డ్ ఇలాంటివి ఏమైనా మీరు కొనాలనుకుంటే శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు, బుధుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి అమౌంట్ సేవింగ్ చేసుకోగలుగుతారు. కొన్ని ఆభరణాలు ఇలాంటివి కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. ఇకపోతే మీకు ఈ యొక్క చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. అలాగే మీకు వారసత్వంగా ఏదైనా ఉద్యోగాలు సంబంధించడం కానీ, వారి ద్వారా మీకు ఆస్తిపాస్తులు కలిసి రావడం కానీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ బృహస్పతి మీకు ఈ యొక్క 10th ఉండడం, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడదామనుకున్న వారికి ఇది కొంత గురుమంగళ యోగం మీకు దశమంలో బాగానే ఉంటుంది. కాకపోతే 10th ఉండడం మంచిది కాదు కాబట్టి కొంత ఇబ్బంది. కుజుడు మీకు 10th ఉండడం మూలంగా ఈయన సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు చేయగలుగుతారు. అది కూడా ఇష్టం లేని వృత్తిలో అడ్జస్ట్ అవ్వాల్సిన అవకాశం ఏర్పడుతుంది మీకు. తర్వాత నెమ్మదిగా సర్దుబాటు అవుతుంది నెక్స్ట్ మంత్ ఆ టైంలో. సో మీకు రాహు వచ్చేసి అష్టమంలో ఉన్నాడు. పీడకలలు, కలత నిద్రలు, అక్కడి నుంచి కొంత వైద్య సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇలా వీటి వల్ల వచ్చినటువంటి నెగిటివ్ను మనం తీసివేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు. శని వచ్చేసి మీకు ఈ యొక్క షష్టాధిపతి, సప్తమాధిపతి. ఈయన మీ రాశిని చూస్తున్నాడు. మీకు 6వ ఇంటిధిపతి, 7వ ఇంటిధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు మీ రాశిని చూడడం, సింహరాశిని చూడడం, మీ లగ్నాన్ని చూడడం కొంతలో కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రతిదీ మీ జీవిత భాగస్వామి ప్రతి మెతుకు పట్టి చూసినట్టుగా మిమ్మల్ని ప్రతి దాంట్లో వదలకుండా అబ్జెక్షనో సలహానో ఏదో ఇస్తుంటే మీకు ఒళ్ళంతా చిరాకెత్తిపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క మీ రాశిలో వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి మీ రాశిధిపతి 17 తర్వాత మీకు ఒరిజినల్ స్థితికి సింహం లేక వస్తారు కాబట్టి శుక్రుడు యోగిస్తాడు కాబట్టి ఇక్కడ శుక్రుని కూడా మనం తీసుకోవచ్చు. రవి శుక్రుడు శత్రువులైనప్పటికీ కూడాను శుక్రుడు ఒక ఫస్ట్ రాశిలో యోగిస్తాడు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు. ఇది రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రునితో కలిసి రవి ఉండబోతున్నాడు 17th నుంచి. అప్పటి నుంచి పెను మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా బుధుడు వచ్చేసి మీకు 5వ తేదీ ఆగస్టులో వక్రించి సింహం లేక వస్తాడు. నెక్స్ట్ 22
కర్కాటకంలోకి వక్ర గమనం వెళ్తారు. తర్వాత 28 కర్కాటకంలో వక్ర త్యాగం చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువసేపు మనకి ఈ కర్కాటకంలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క రవిని తీసుకోవడం మంచి ఫలితాలు రావటానికి ప్రతి ఒక్కరికి కూడా. సింహలగ్నం సింహరాశి వారికి తీసుకున్నట్లయితే లాభాధిపతి ద్వితీయాధిపతి కాబట్టి వక్ర గమనం అన్నది అంత మంచిది కాదు. వ్యయంలో వక్రించినప్పుడు కొన్ని పోగొట్టుకుంటారు. విలువైన వస్తువులు ఏదైనా అమ్మడం చేయడం, పొలాలు కావచ్చు, ఇలాంటివి. తర్వాత ఈయన మీ రాశిలోకి వచ్చినప్పుడు కొంత లాసెస్ అయితే కవర్ చేయక తప్పదు. మీరు కొంచెం గణిత శాస్త్రం వైపు మోటివేట్ అయి చదువుతున్న విద్యార్థులకు కూడాను కొంత వెనుకంచబడే అవకాశం గోచరిస్తుంది. శుక్రుడు మీకు ఉన్నటువంటి మంచి స్థితిని ఇవన్నీ కూడాను చూసుకున్నట్లయితే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే శుక్రుడు మీకు మంచి ప్లానెట్. జాతకంలో 2 లక్షల దోషాలున్నా పోగొట్టగలిగినటువంటి అంతటి బలాన్ని ఇచ్చేవాడు శుక్రుడు, దైత్య గురువు. ఇది గమనించగలరు. మీరు వచ్చేసి కెంపు ధరించండి. ఇందులో 3 నక్షత్రాలు వస్తాయి. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క స్టోన్ ధరించాల్సి ఉంటుంది. ఒకసారి జాతకం చూయించుకున్నట్లయితే మీకు ఏ స్టోన్ పడుతుందనేది ఇంకా క్లియర్గా చూసి దశను, లగ్నాన్ని, రాశిని బట్టి చూసి నిర్ణయించడం జరుగుతుంది. గమనించగలరు. స్వస్తి.